ఫేవరెట్ గేమ్ వదినా. వదిన యాక్చువల్లీ నేను మీతో అంత రూడ్లీగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. నేను ఆ హ్యాంపర్ ని చూసాను, మీరు నా కోసం తెచ్చింది చాలా క్యూట్ గా ఉంది. స్పెషల్లీ దాని ప్యాకింగ్ అయితే ఇట్స్ రియల్లీ క్యూట్. మీ అన్నయ్య నాకు హెల్ప్ చేశారు. అన్నయ్య? నేను అస్సలు నమ్మలేను. మా అన్నయ్య ఏమైనా చేయగలరు కానీ ఈ ప్యాకింగ్ అండ్ ఆల్. అంటే నువ్వు నా అబద్ధాన్ని పట్టేశావు. పదండి వదిన, మనం కూడా అది ఆడదాం ప్లీజ్. నాకు చాలా ఇష్టం. లేదు ఉన్నతి, అది నీకు చాలా రిస్క్. అయ్యో ఏం కాదు వదిన, పదండి, చాలా సరదాగా ఉంటుంది. కానీ ఉన్నతి నువ్వు తల్లివి కాబోతున్నావు, బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది. వదిన ఏం కాదు, మీరున్నారు కదా నన్ను చూసుకోవడానికి. పదండి, చాలా సరదాగా ఉంటుంది. పదండి పదండి. కానివ్వండి వదిన. ఉన్నతి నెమ్మదిగా. మీరున్నారు కదా, చాలా సరదాగా ఉంటుంది. ఉన్నతి నెమ్మదిగా. ఏం కాదు వదినా. ఇక్కడ కూర్చోబెట్టండి, ఇక్కడ కూర్చోబెట్టండి. ఏమైంది? నువ్వు ఎలా పడిపోయావు? నేను పడిపోలేదన్నయ్య, రేఖ వదిన నన్ను పడేశారు. లేదు నితే, నేను ఇంకా నిన్ను కాపాడాను. వదిన, మీరు నన్ను కాపాడాలి అనుకుంటే మీరు నన్ను తోసుండేవారే కాదు. ఆ గోడ నీ మీద పడబోతుంది ఉన్నతి, అందుకే నేను ఇంకా నేను ఆ గోడ నుంచి కాపాడాను. అరే ఏ గోడ? ఆరెంజ్ కలర్ది. ఏది ఇదా? ఇదైతే బానే ఉంది, అసలు కదలట్లేదు. దాన్ని నేనే స్వయంగా డెకరేట్ చేశాను, అదేమి యాక్సిడెంట్ అవ్వకూడదని. కానీ నా భార్యని కూడా కొంతమంది నుండి కాపాడడానికి ఏదైనా చేయగలుగుంటే బాగుండేది. ధ్రువ్, నేను చెప్తుంది నిజం. నేను ఆ గోడ కదలటం చూశాను. నిజంగా ఆ గోడ పడిపోయింది, అందుకే నేను ఉన్నతిని కాపాడడానికి. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే టైం కాదు. ముందు ఉన్నిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రాగా, నువ్వు తొందరగా కారు తీసుకుంటా, మేము ఉన్నిని తీసుకొస్తాం. నువ్వెంత హెల్ప్ చేయాలో అది చేసేసావు. సరే ధ్రువ్, తన నెమ్మదిగా తీసుకువెళ్ళా. పదోన్నతి. అమ్మ దుర్గమ్మ తల్లి, కొంప తీసేమైనా దయచేసి దయచేసి అలా అనకండి శైలజ గారు. అంత బానే ఉంటుంది, అంత బానే ఉంటుంది. దుర్గమ్మ తల్లి, ప్లీజ్ ఉన్నతిని తన బిడ్డని రక్షించు ప్లీజ్. ధ్రువ్, చూడు, ఏదో అవుతుందని భయపడకో. అంతా మంచిగా ఉంటుంది. మనం ఉన్నతిని ఇక్కడికి టైంకి తీసుకొచ్చాం. డాక్టర్స్ కూడా చెకప్ చేస్తున్నారు కదా. ఇంకా ధ్రువ్, అమ్మ కడుపు బిడ్డకి చాలా బలమైన కవచం లాంటిది. ఇలా చిన్నగా పడడం వల్ల ఏం కాదు.
ఉన్నతి చిన్నగా ఏం పడలేదు ఆంటీ. ఉన్నతికి ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను దాన్ని చూడడానికనే వచ్చాను. ఎలా ఉంది? బానే ఉందా? నువ్వు తన్ని కిందకి తోసేసావు. తన ఆపరేషన్ థియేటర్లో ఉంది చూడు, అది నీ కారణంగానే. అని నీకెవరు హక్కు ఇచ్చారు నువ్వు ఇక్కడికి వచ్చి నీకు మా గురించి దిగులు ఉన్నట్లు నాటకాలు ఆడడానికి? లేదు ధ్రువ్, నేను నిజం చెప్తున్నాను. నేను ఉన్నతిని తోయలేదు. ఇంకా చాలా ఆపు. నువ్వు నాకు చెప్పేది ఏది వినాలని లేదు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ధ్రువ్, చూడు, ఇక్కడికి వచ్చి గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నతికి నా బిడ్డకి ఏమైనా అయిందో చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఆల్రెడీ మగ చాలా ఉపకారం చేసేసావు. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేఖ, ధ్రువ్ చాలా టెన్షన్లా ఉన్నాడు. బహుశా అందుకే ఇలా అంటున్నాడేమో. తన మాటల్ని తప్పుగా తీసుకోకు. రాఘవ్, ఉన్నతికి తన బిడ్డకి ఏమీ కాదు కదా? తెలీదు రేఖ, మనం ఇప్పుడే ఏమీ చెప్పలేం. లోపల ఏమవుతుందో ఎవరికి ఏం ఐడియా లేదు. ఆల్రెడీ నర్సెస్ అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఫైనల్లీ నేను ఫ్రీ అయిపోయాను ఈ స్టూపిడ్ అబద్ధం నుంచి. ఓ గాడ్ డాక్టర్, నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు హాయిగా ఊపిరి కూడా పీల్చుకోగలుగుతున్నాను. కామ్ డౌన్. నీకు తెలుసు కదా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. చిన్న తప్పు చేసినా ఇద్దరి లైఫ్స్ నాశనం అయిపోతాయి. సారీ డాక్టర్, సంతోషంలో నేను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాను. బట్ ఎనీవేస్, అత్తయ్య చెప్పడంతో మీరు ఎండ్ మూమెంట్ లో ఇదంతా చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ అత్తయ్య నాకు ముందు నుంచి తెలుసు. ఆవిడ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా రిక్వెస్ట్ చేశారు. ఏం చెప్పారంటే నీ పెళ్లి దీని వల్లే కాపాడొచ్చని. నేను ఆవిడ మాట విన్నానని నేను నీ అబద్ధాన్ని దాచాను. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నా కెరీర్ ఎక్కడ పాడవుతుందనని భయం వేస్తుంది. డాక్టర్, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓటీలోకి అయితే ఎనీవేస్ ఎవరిని అలో కూడా చేయరు కదా. మీరు అస్సలు అర్థం చేసుకోలేరు నేను ఎంత రిలీవ్డ్ గా ఉన్నాను. కొంచెం సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు కదా.